కుట్ర రాజకీయాలు. మహేష్ గారు జే బ్రాండ్ కానీ లిక్కర్ కానీ పూర్తిగా అటు వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఇవి కొత్త కొత్త బ్రాండ్లు రాష్ట్రంలో ఎంటర్ అయ్యాయని చెప్పి మొదటి నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే ఉంది. అయితే దీనికి ఏమంటారు అంటే మీరేమో జోగి రమేష్ గారిని కానీ చెవిరెడ్డి గారిని కానీ వేరే వాళ్ళందరినీ మిథున్ రెడ్డి గారు వీళ్ళందరినీ అటు జైలుకి పంపించారని చెప్తున్నారు. కానీ అసలు కొత్త బ్రాండ్ జే బ్రాండ్ దాగి 100 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది కదా మరి. అవును సార్, ఆరోపిస్తుంది. ఆరోపించి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఎందుకు నిరూపించలేకపోయినారు? మీరు నకిలీ మద్యం స్కామ్ జోగి రమేష్ గారిని ఇరికిచ్చినారే ఆ తమ్మలపల్లి నియోజకవర్గంలో. వీళ్ళ ఇన్ఛార్జ్ అధికారం వచ్చిన 2 నెలల్లో నకిలీ మద్యం అనేది ఒక ఫ్యాక్టరీ తయారు చేసి బయట నుంచి లేబర్ ని పిలిపించి దాదాపు తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ నకిలీ మద్యం తాగి దాదాపు కొన్ని వందల మంది ఈ సంవత్సర కాలంలో చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ వచ్చి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది నకిలీ మద్యం స్కామ్ సార్. ఇక్కడ సాక్షాత్తు ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారే పట్టుబడితే అతను రేపు వస్తున్నాడు సార్ తమ్మలపల్లి నియోజకవర్గానికి. ఇన్ని రోజులు సౌత్ ఆఫ్రికాలో దాంకొని ఉండి రేపు ఎంటర్ అవుతున్నారు సార్. ఇది సార్ నకిలీ మద్యం స్కామ్ అనేది, అసలైన మద్యం స్కామ్ అనేది ఎటువంటి సంబంధం లేని దీన్ని కూడా ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు నాయుడు మహేష్ గారు ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి ఆశాబిద్ గారు. సార్ ప్రతి ఒక్కరు ఎవరు వస్తున్నారు ఏంటి అని చూసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ నుంచి అదే జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే, ఆయనకే ఇచ్చాం టికెట్, ఆయన ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన ఆ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేసాం. అది మీకు తెలియదేమో. టీడీపీ నుంచి మేము సస్పెండ్ చేసాం, ఆయన అరెస్ట్ చేసింది కూడా మేము. అదే టీడీపీలో ఉన్నారు కదా వెనకేసుకురాలే అండి మేము. ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అనంతబాబు గారు వాళ్ళ డ్రైవర్ ని తెలిసి ఆయన హత్య చేసి డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తే పక్కన పెట్టుకొని తిరగల మనిషిని చెప్పేస్తే మీరు తయారు చేసిందే, మీరే తయారు చేశారు. ఏది డిజిటలైజ్ చేసుకుంటా ప్రతి రూపాయి క్యాష్ రూపాయన తీసుకున్నారు. అందుకే ఇప్పుడు మీరు ఈడీ ఎన్నెన్ని కోట్లు బయట తీసిందో మీకు తెలుసు. రాజ్ కసిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మనిషి కాదా? ఆయన హైదరాబాద్ లో ఆయన తీసుకున్నది ఎవరు? ఇప్పటికీ విచారణకు వెళ్తుండేది ఎవరు? విజయసాయి రెడ్డి ఎవరు? విజయసాయి రెడ్డి కూడా ఇప్పటికీ విచారణకు వెళ్తున్నారు. వాసుదేవ్ రెడ్డి ఎవరు? ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసు. మీరు ఇక్కడ వచ్చి మాట్లాడినంత మాత్రం చోళ్ళు కాదు. అవన్నీ గమనించాలి. రాజకీయాలు ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రాజకీయాలు ఏంటో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అది ఎమ్మెల్యేనా? అది ఎమ్మెల్యే కార్యకర్తలు తిట్టడం కాదండి. కార్యకర్తలు తిట్టడం కాదు. ఒక సాక్షాత్తు ఒక ఏమంటారు ఒక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధి అయిన ఒక ఎమ్మెల్యేలు కూడా బూతులు తిడతారండి. ప్రజలు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం బూతులు? ఎప్పుడూ వినని బూతులు ఆంధ్రాలో కామన్ చేశారు ఈ కొంతమంది ఒక పనికి మాలిన ఎక్స్ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు. ఎన్ని బూతులు అంత బూతులు టీవీ ఆన్ చేయడం ఇబ్బంది పడుతున్నాం. డిబేట్ లో ఉన్నాం మేడం, ప్రెస్ మీట్ లో లేము, డిబేట్ లో ఉన్నాం మేడం. ఎదుటి వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వండి సమాధానం చెప్పడానికి. ఆశాబిందు గారు అవకాశం